సమైక్యాంధ్రకి సమ్మె చేస్తున్న అందరికీ నా అభినందనలు. ఒక స్వతంత్ర పోరాటం తర్వాత ఇంత మహోద్యమం జరుగుతుంది. అందరి గురించి, ఇండియా ఒకరి గురించి కాదు, అందరూ చేస్తున్నారు. అది దీనికి సంఘీభావంగా నిరాహార దీక్ష చేస్తున్న గోవిందనాయుడు గారికి, తాతారావు గారికి, రాజారావు గారికి, నాగరాజు గారికి, నారాయణరావు గారికి నా ప్రత్యేక అభినందనలు. ఇది త్వరలో ఒక కొలుకు వచ్చి సమైక్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇది రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహాయపడే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు రఘునాథ్ గారు. ఈరోజు ఈ సమ్మెలో భాగంగా మనతో మనందరి కోసం, ఈ తరం కోసం, రాబోయే తరం కోసం, వారి భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు సమ్మెలో అందరూ ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న సభ్యులు కూడా మనందరినీ కూడా ఉద్దేశించి ఒక్కొక్కరిని రెండేసి మాటలు మాట్లాడుతున్నాము. ముందుగా డాక్టర్ కె నారాయణరావు గారు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఈ సమైక్యాంధ్ర సాధనలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా నా అభినందనలు. అంటే మనలో కూడా కొంత క్లారిటీ ఉండాలి ఎందుకు చేస్తున్నాం అనేది. సో చాలామంది ప్రశ్నించారు, ఒక్కొక్క విషయం కూడా అర్థమవుతుంది మనకి. ఆ క్రమంలో కూడా మళ్ళీ ఆ విషయాలను మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం చేసే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం అనేది క్లారిటీ వస్తుంది. మన క్లారిటీ వచ్చినప్పుడు మనం చెప్పగలం, మనం చేసే పని నిజాయితీ ఉందని మళ్ళీ మనం అనుకొని ముందు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే వెళ్ళవేళలా ధర్మం అనేది ఒకటే కదా. అంటే మనకి తెలిసిన ధర్మం ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. సో ఇప్పుడు మనం ఇంతవరకు కలిసి ఉన్నాం, కానీ కొన్ని స్వార్థ కారణాలు అయితేనేమి, కేవలం వారి స్వార్థ ప్రయోజనాలకి ఈ యొక్క విభజన అనే విష బీజాన్ని ప్రజల్లో నాటారు. సో చెడుని వేగంగా ప్రజల్లో మనం వ్యాపింపజేయగలం. బట్ ఆ మంచిని మళ్ళీ తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ విధమైన ప్రక్రియలోనే ఈ విభజన వల్ల ఉపయోగం లేదు కానీ అన్ని ప్రాంతాల వారికి తెలియజేసే ఉద్దేశంతోనే మనం ఈ నిరాహార దీక్షలు కానీ లేకపోతే బంధులు కానీ ప్రశాంతంగా సామరస్య వాతావరణంలో శాంతియుతంగా చేస్తున్నాం. దీని ఏంటంటే ప్రభుత్వం వారు కూడా చాలా తప్పు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించి పార్టీలు, ప్రభుత్వం అంటే పార్టీలు అనమాట, వాళ్ళు కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఎవరి మట్టుకు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైలేజ్ గురించి ఈ యొక్క అంశాన్ని ఇంకా క్లిష్టతరం చేస్తున్నారు. ఓకే, కలిసి ఉండలేకపోతున్నాము, లేదా విభజన అసాధ్యం, విభజన అనేది సాధ్యమే, ఇంకేం చేయలేము అన్న పరిస్థితి పార్టీని అనుకునేటప్పుడు ఏంటంటే ప్రజల్ని సమాయత్తపరచాలి. ఏంటి, ఎక్కడ ఏంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫుల్ లెంగ్త్ డిస్కషన్ చేసింది, ఫుల్ లెంగ్త్ టైం ఇచ్చి అప్పుడు ఇంకా ఇది తప్పదనే విషయాన్ని కలగజేసినట్టుగా పరిస్థితి ఇంకోలా ఉండదు. ఆ పరిస్థితి దాటిపోయింది అనమాట. సో ఇప్పటికైనా ఒకటి ఆలోచించండి, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఏంటంటే సమైక్యంగా కావాలంటున్నారు తప్పుపై, కానీ కనీసం వాళ్ళ పార్టీ ఎజెండాని పక్కన పెట్టి ఇంత నాశనం అయిపోతుంది కదా, ఈ నాశనం కాకుండా మన అందరం ఒక సమైక్యంగా, ఒక పార్టీని సంబంధం లేకుండా సమైక్యంగా ఉండి మనం విజృంభిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. అంటే అక్కడే మనకి తెలుస్తుందంటే వాళ్ళ రాజకీయ నాయకుల తర్వాత స్వార్థ ప్రయోజనాలు. ఎనివే మన ఉద్యోగస్తులుగా మన మంచి సహాయాన్ని మనం అందిస్తున్నాం. మనది న్యాయమైన కోరిక, తప్పకుండా సపోర్ట్ చేయడం అవుతాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర.
జై సమైక్యాంధ్ర నారాయణరావు గారు మన సమైక్యాంధ్ర సంబంధించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు శ్రీ ఏ నాగరాజు గారిని మన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. థ్యాంక్ యూ. రెండు మొక్కలంటే నాగరాజు గారు 3 మొక్కలు అన్నారు. జై సమైక్యాంధ్ర అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. ఇప్పుడు శ్రీ రాజారావు గారిని 2 అంటే 2 కాదు కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కిరణ్ గారు జై సమైక్యాంధ్ర, బోట్లు పెట్టండి, జై సమైక్యాంధ్ర, బోట్లు పెట్టండి. జై సమైక్యాంధ్ర. ఇంకా అక్కడ ఉన్నాయి, అది అక్కడే ఉన్నాయి. ఈరోజు 11వ రోజు రిలే నిరాహార జరుగుతుంది మన పాలిటెక్నిక్ యావెన్యూలో. ఈ టెంట్లో ఉన్న వారందరికీ నా నమస్కారములు. కాకపోతే మన వంతుగా అంటే నా వంతుగా ఈరోజు అవకాశం ఇచ్చిన ఈ జేఏసీ యాజమాన్యం అందరికీ నా కృతజ్ఞతలు. ఈ అవకాశం రాష్ట్రంలో సీమాంధ్రలో ఉన్న అందరికీ కాదు, ఏదో కొద్దిమందికి వస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యి ఈ రిలే నిరాహార దీక్షల్లో ఎంతమంది ఉంటే అంత బాగుంటుంది కాబట్టి అందరూ ఇప్పుడు అన్నారు చంద్రశేఖర్ గారు, లేడీస్ అందరూ ఒకసారి అలాగే హెడ్స్ అందరూ రేపు చేస్తున్నారు. మనం కూడా కాలేజీ వైద్యం లేక మరో మినిమం 10 మీటర్స్ ఏర్పాటు చేసినట్లయితే ఇంకా మన వంతు మనం ఇంకా బాగా చేసినట్లుగా మనకు ముందు అనిపిస్తే సీమాంధ్ర కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆ రోజున నా కోరికలకు అందరికీ సీమాంధ్ర ఉద్యమం చాలా తీవ్రంగా ఉందని కూడా వస్తుంది. అది అప్పుడు మన రాజకీయ నాయకులందరికీ పనులు తెలుస్తాయని ఈ సందర్భంగా చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ఏదో సీమాంధ్ర ఇచ్చిస్తే అప్పుడు మనం ఏం చేస్తారు, ఆటోమేటిక్గా చేయాలి తప్పదప్పుడు. అప్పుడు మనం చూస్తాం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ సీమాంధ్ర నాయకులు అంతా ఒకటే అంటున్నారు. మొన్న అంటారు చేసేట్టు ఉంటారు, ఈ రోజు అంటారు ఏమంటారంటే మీటింగ్ పెట్టుకుని మేము చేయడం వల్ల ఏమి నష్టమే కానీ లాభం కనిపించట్లేదు, ఎప్పుడైతే తెలంగాణ నుండి విడిపోతుందో ఆ రోజు చేయిస్తూ ఉంటారు. అప్పుడు అలా చేయలేదంటే హైదరాబాద్ నుంచో లేకుంటే ఢిల్లీ నుంచి రేఖ పెట్టుకొని రోడ్డు మీద తోడిస్తే తప్ప అప్పుడు మనం ఇక్కడ రానివ్వము. అది తెలుసుకొని వాళ్ళ ముందుగా వచ్చినట్లయితే మనకి కలిసి ఉంటాం అనేది నమ్మకం వస్తుంది. ప్రజలందరికీ అంటే ఒక రాజకీయ తప్ప చేసింది వాళ్ళు అనుభవించేది మనం అయిపోతున్నాం, మన తరాలు అనుభవిస్తాం. వాళ్ళు కొంత సంపాదించున్నారు కాబట్టి కొంత డబ్బు కొన్నాళ్ళు పెరిగిపోతున్నాయి కాబట్టి మనకంటే హీనులు అవుతారని ఈ సభాముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. చాలా ధన్యవాదాలు రాజారావు గారు. మీరు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఈ రాజకీయ నాయకుల్లోనూ అంత వివేకం ఉన్నట్లయితే ఈ పాటికి మనం ఈ రోడ్డు మీదగా కూర్చోలేసిన అవసరం కూడా ఉండేది కాదు. వారికి ఆ వివేకం లేదు. కనీసం ఆ వివేకాన్ని వారికి వచ్చేటట్లు ప్రసాదించడానికి ఆ దేవుడు కూడా మనకు సహాయం పడతాడని ఆశిద్దాం. ఇప్పుడు శ్రీ జి గోవిందనాయుడు గారు మన టెంట్లో నిరాదీక్ష చేస్తున్నారు. ఆయన కూడా మన సభ్యులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మిత్రులందరూ ఈ రిలే నిరాహార దీక్షల్లో గత 11 రోజులుగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ క్లోజ్ చేయడానికి కూడా మనం చుట్టుపక్కల తిరగడం జరుగుతుంది. మన జాయింట్ యాక్షన్ కమిటీ యాక్టివిటీస్ని మనం అన్ని వేళ పాల్గొంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పోరాటంలో మనకి విజయం అంటే సమైక్యాంధ్ర జరిగి తీరుతుందని నా ప్రగాఢ విశ్వాసం. దానికి ఆ భగవంతుడు కూడా మనకి సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.
చాలా సంతోషం అండి గోవిందనాయుడు గారు. ఇప్పుడు శ్రీ ఎస్ శాంతారావు గారిని 2 విషయాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న మన నాయకుల యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఉద్యోగ కేంద్రంలో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఉద్యోగులు ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. ఉపాధ్యాయులు తెలుసుకుంటే ఏం జరుగుతుంది అనేది మన రాజకీయ నాయకులకు తెలిసే రోజు దగ్గరలోనే వచ్చింది. ఎందుకంటే మిగతా వర్గాల నుంచి ఓట్లు వేసే వాళ్ళకి అట్రాక్ట్ చేసుకోగల ఎన్నికలుగా ఉండాలని చేస్తూ గెలుస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గం నుంచి ఒక 5% ఓట్స్ కానీ అందరూ ఈసారి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకొని అందరూ 100% ఉపయోగించుకోవాలి ఓట్లు. ముఖ్యంగా రాజకీయ నాయకులను ఎన్నుకునేటప్పుడే మనం విజ్ఞత చూపిస్తే ఈ బొగ్గది పెట్టదు. మన వాళ్ళు అక్కడ అది చేసా ఇది చేసా ఉంటారు. ఈ ప్రాంత వ్యక్తికి ఒక స్టీల్ ప్లాంట్ లో ఒక CMDగా ఇస్తే బీహార్ నుంచి వాళ్ళు దాన్ని ఆపు చేయడం కోసం ప్రయత్నం చేశారు. అలాగే ఒక ఒడిస్సాలో ఒక జైలు నుంచి తీసుకురావడం కోసం ఒక 30 సంవత్సరాలుగా పోరాడుతున్న ఒక జైలు కూడా తీసుకురావడం పరిస్థితి మన ప్రాంత నాయకులు. అలాగే ఈ ప్రాంతంలో ఏదో వచ్చినా నేనే తెచ్చుకుంటామని చెప్తున్నారు జనాలకి. కానీ దీన్ని చేసింది ఏమీ లేదని మనకి ఈ రోజు స్పష్టమైంది. ముఖ్యంగా ఒక రైల్వేని తీసుకుంటే ఢిల్లీ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం తీసుకురావడానికి మనకి సాధ్యం కాదు. కానీ విశాఖపట్నం నుంచి బయలుదేరే ప్రతి రైలుని భువనేశ్వర్ కావాలంటే తీసుకుపోగల సత్తా ఉంది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే మన ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఎన్నుకున్నప్పుడే మనకి భద్రత పట్టదు. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎలక్షన్లో ఓటేయాలి. అవసరమైతే వాళ్ళ ఇంటి నుంచి ఒకరు నామినేట్ చేయించాలి. ఒకవేళ ఓడిపోయిన నిశ్చయలేదు. కానీ మనం వీలైనంత వరకు మనకు అవకాశం వరకు మన తరపున ఉండేవాడిని మన సొంత నాయకులను నిలబెట్టగలిగితే నాయకులకు బంధులో ఎన్నిక జరుపుకుంటే అప్పుడు మన ప్రాంతం గురించి ఆలోచించే రోజులు బెటరవుతాయి. ఆ రకంగా ఇప్పుడు మనకి ఉద్యమం ఒక రకంగా ఉపయోగపడుతుంది. మనం కేసీఆర్ని చెప్పవలసిన అవసరం లేదండి. ఆయనకి ప్రాంతం కోసం పోరాడుతున్నారు. మన ప్రాంత నాయకులు కూడా ఆ రకంగా పోరాడితే మనకు గర్భత పట్టదు. కాబట్టి మనం అడకల వాళ్ళని తిట్టుకునేది ఇంకా తగ్గించడం. మన వాళ్ళని వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ ఒకటే డెమోక్రసీ తెలంగాణ వాళ్ళకి మా ప్రజలు మించే వాళ్ళు ప్రజలు పెట్టవద్దండి. మా ప్రజలు అమాయకులు. మా నాయకులు ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీరు మా నాయకులను పెట్టండి. బట్ మీ ప్రజలను పెట్టద్దు. తెలుగు పిల్లలు నిర్ణయించద్దు. ఒక తల్లికి 3 బిడ్డలు పుడితే ఆ దగ్గర ఒక ఫోటో, ఆ దగ్గర ఒక ఫోటో, లేకపోతే పెద్దారింట్లో ఫోటో, అందరింట్లో ఒక తల్లి ఫోటో అవుతుంది. అలాగే తెలుగు పిల్లలను అవమానించద్దు. మీరు మా ప్రజలను అవమానించవద్దు. సో మీరు మా నాయకులను అవమానించండి, మా నాయకులను పెట్టండి, కానీ మా ప్రజలను పెట్టొద్దు. అందరూ ఒకటి. జై సమైక్యాంధ్ర. ధన్యవాదాలు శాంతారావు గారు. మీరు రోజుకు ఒక కొత్త విషయం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి నిర్ణయం. మన ఉద్యోగస్తులు ఈరోజు ఎవరైతే అందరూ రోడ్డు మీద కూర్చొని రోడ్డున పడి సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారో అందరినీ కూడా రాబోయే ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరిగా వినియోగించేటట్లు మన వంతు కృషి మనం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా చేద్దాం. ఈ రాబోయే ఎన్నికలు 3-4 పార్టీల మధ్యన హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, అదేవిధంగా బీజేపీ కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ 4 పార్టీల మధ్య చాలా హోరాహోరీగా పోరాటం జరుగుతుంది ఈసారి ఎన్నికల్లో. ఏ అభ్యర్థి గెలిచినా సరే చాలా తక్కువ మెజారిటీతోటే గెలిచే అవకాశం కూడా ఉంటుంది. అటువంటప్పుడు మన ఉద్యోగస్తులు అందరూ కూడా వారి యొక్క పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లయితే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఈరోజు మనం రేపు ఏ మీటింగ్ జరిగినా, ఏ జీఎస్సీ మీటింగ్స్ జరిగినా, పబ్లిక్ మీటింగ్స్ లో కానీ, పేపర్లో కానీ అందరూ కూడా ఈ విషయాన్ని ప్రచారం చేసి
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించడం చేద్దాం. మనకి ఈ రోజు సమైక్యాంధ్ర ఉద్యమంలో మన ముందుకి పార్టీలకు రాజీనామా చేసి పార్టీలకు అతీతంగా మన ముందుకు వచ్చిన వారితోటే మన ముందుకు వెళ్దాం. రేపు ఎన్నికల్లో కూడా ఆ నిర్ణయం తీసుకుంటే ఈ రాజకీయ నాయకుల్లో మన ఉద్యోగస్తులు ఏమి చేయగలం, మన ఉపాధ్యాయులు అధ్యాపకులు నిర్ణయం తీసుకుంటే అది ఎంత కఠినంగా ఉంటుందో మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. సో ఒక మంచి సలహా అదే ఇవ్వడం జరిగింది. మీరు చాలా సంతోషం శంకరరావు గారు. ఈరోజు పేపర్లో మనం చూసాం తెలంగాణ నోట్ అనేది, దాంట్లో 3 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ 3 ఆప్షన్స్ ఒకసారి నేను చదవడం జరుగుతుంది. మొదటి ఆప్షన్ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, స్వచ్ఛందంగా ఏ జిల్లాలో అయినా సరే స్వచ్ఛందంగా తెలంగాణతో కలిసినట్లయితే హైదరాబాద్ రాజధానిగా పెట్టి ఆ జిల్లాను తీసుకెళ్లి తెలంగాణలో కలపడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్గా మనందరూ కూడా ముందు వైపు చూపుదాం. ఎందుకంటే 10 జిల్లా కూడా అందరూ వెళ్ళి ఆ 10 జిల్లాలతో కలుస్తామని చెప్పి తెలంగాణ మన రాష్ట్రం పేరు మార్చుకోమని చెప్పండి, తెలంగాణ రాసుకోమని చెప్పండి. ఈ 13 జిల్లాలు కూడా అందరూ కూడా 10 జిల్లాలతో కలుస్తామని వస్తుంటాం, ఏ జిల్లా జిల్లా. అప్పుడు 23 జిల్లాల దగ్గర మన రాష్ట్రం ఉంటుంది, సమైక్యంగా ఉంటుంది. కాబట్టి మొదటి ఆప్షన్కి మనం అందరూ కూడా మొగ్గు చూద్దాం. ఇంకా మొదటి ఆప్షన్కి ఏ కరెక్ట్ బీసీ అనేది మనకి ఇంకెందుకు వెళ్ళే అవకాశం లేదు మల్టిపుల్ చాయిస్లో. సో ఈరోజు మనం సమైక్యాంధ్ర పోలింగ్ జేఏసీ తరఫున మన జిల్లాలో ఈరోజు మనం అందరూ కూడా అదే ఆప్షన్ ప్రకటిద్దాం. ఏపీఎన్జీఓస్తో మాట్లాడి 13 జిల్లాలతో ప్రతి జిల్లా ఆప్షన్ ఇస్తుంది. మొదటి ఆప్షన్కి మేము తెలంగాణతో కలుస్తామని. ఈ 13 జిల్లాలతో పాటు 10 జిల్లాలు కలిపి 23 జిల్లాలతో తెలంగాణ ఏర్పడుతుంది. హైదరాబాద్ అలాగే రాజధానిగా ఉంటుంది. పేరు మార్చుకోమని చెప్పండి, రాష్ట్రం లేదు. మొదటి ఆప్షన్ మనందరూ కూడా మొగ్గు చూపుదాం, అదే నిర్ణయం తీసుకుందాం. అదేవిధంగా విజయనగరం నుంచి ఒక అధ్యాపకుడు, అతని పేరు నాకు గుర్తులేదు, ఆయన కేసీఆర్కి ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, అయ్యా వెనుకబాటుతనం ఉందని తెలంగాణ అడుగుతున్నారు 10 జిల్లాలతో, అదేవిధంగా ఉద్యోగాలు మాకు పోయాయి కాబట్టి మా ఉద్యోగాలన్నీ వస్తాయి కాబట్టి ఆంధ్రాలో నిలిపితే మాకు ఉద్యోగాలు వస్తాయి, అదొక కారణం చూపిస్తున్నారు. రేపు మరి మీకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తాం, బాగుంది. మెదక్లో ఇండస్ట్రీస్ పెడతారు, ఆ ఇండస్ట్రీస్ అన్ని పెట్టిన తర్వాత మెదక్లోనే ఎక్కువగా ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి ఆదిలాబాద్లో తక్కువగా ఉంటాయి. అయితే ఆదిలాబాద్ ప్రజల్ని మెదక్ ప్రజల మీద మీరు ఉసగలుపుతారా? మనకు సమన్యాయం లేదు. అదేవిధంగా ఒక మండలంలో కొంతమందికి ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి, ఇంకొక మండలంలో ఉద్యోగాలు తక్కువగా వస్తాయి. కాబట్టి ఈ మండలం ప్రజలు ఆ మండలం మీద మీరు ఉసగలుపుతారా? ఒక గ్రామంలో ఒక ఫ్యాక్టరీ వస్తుంది, ఆ పక్క గ్రామాలందరినీ కూడా గ్రామ ప్రజల మీద మీరు ఉసగలుపుతారా? వాళ్ళ కుటుంబంలో ఎవరు ఉంటారు, 2 ఉద్యోగం వస్తుంది, 2కి రాదు. అయితే ఆ 2 ఉద్యోగస్తులు రాని వాళ్ళని ఈ ఉద్యోగాలు వచ్చి ఉసగలుపుతారా? కేవలం వెనుకబాటుతనం ఉద్యోగాల గురించి విడిపోతే రాష్ట్రమే కాదు, రేపు జిల్లాలు విడిపోవాలి, మండలాలు విడిపోవాలి, గ్రామాలు విడిపోవాలి, కుటుంబాలు విడిపోవాలి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మీరు ప్రజలందరినీ కూడా కలపడం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా మీరు సొంతంగా మీరు ఏదైనా ఎజెండా అన్నారని చెప్పి ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. ఒక చాలా చక్కటి ప్రశ్న కూడా వేయడం జరిగింది. అది అంటే ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఆలోచించడానికి ఇది ఒక ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రయత్నం. అది ముఖ్యంగా ఒక అధ్యాపకుడు చెప్పినట్లయితే విద్యార్థులు కానీ ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ అంటే నిరక్షరాస్యులు ఎవరైనా ఉన్నారంటే ఆ ఊర్లో ఉండే ఆ అధ్యాపకుడు మాటలు తప్పుకొని ఉంటారు, ఆ టీచర్ మాటలు తప్పుకొని వింటారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ మార్పులు జరిగినా సరే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ
అధ్యాపకులదే ప్రవేశం ఉన్న ఆ టీచర్స్ అందరూ కూడా మొబిలైజ్ అయితే కానీ అక్కడ ఉద్యమాలు కూడా విజయం సాధించని పరిస్థితి చాలా వరకు ఉండడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మనం ఆలోచిద్దాం. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఈ సందేశాన్ని మనం చెప్తుండాలి. మనకు కనిపించిన విద్యార్థులు చెప్తుండాలా, ఎవరు వచ్చినా సరే. అంటే మన నరం కూడా మన అణువణువు కూడా మన వదిలిన ప్రతి రక్తాల బొట్టు కూడా ఏంటంటే ఈ సమైక్యాంధ్ర గురించి ఆలోచించాలి, సమైక్యాంధ్ర గురించి మాట్లాడాలి, సమైక్యాంధ్ర గురించి కలవకనాల, సమైక్యాంధ్ర గురించి పాటుపడాలి. అయితే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మనం దాని గురించి పాటుపడినట్లయితే తప్పకుండా ఈ ఉద్యమంలో నీతి ఉంది, ఈ ఉద్యమంలో నిజాయితీ ఉంది. కాబట్టి మనం విజయం సాధిస్తామనే నమ్మకం కూడా ఉండడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇక్కడ మనకి జేఐసీ నుంచి శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు రావడం జరిగింది. సో మనకి ఏంటంటే ప్రతిరోజు కూడా వచ్చిన వాళ్ళందరితో కూడా కొంతమంది మాట్లాడించడం జరుగుతుంది. ఇంకో సభ్యులను ఉద్దేశించి మన జేఐసీ నుంచి వచ్చిన హెడ్స్ ఆఫ్ సెక్షన్స్ శ్రీ లక్ష్మణరావు గారు సుమారు బయటకు వెళ్ళినారు. శ్రీ జయప్రకాష్ రెడ్డి గారిని మన సభ్యులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడడం కోరుతున్నాం. ఈ సమైక్యాంధ్ర ఉద్యమం మనం లేట్గా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన కొన్ని సంఘాలు మనం ఎంతకైనా గుర్తు చేసుకొని వాళ్ళకి ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన సంఘాలని మనం గుర్తు చేసుకోవాల్సిన ఎంతనే ఉంది. అది ఒకటి ఆర్టీసీ ఎంప్లాయీస్. వాళ్ళు లేకుండా అసలు ఉద్యమం అనేది అందరికీ తెలిసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద మేజర్ థింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో వాళ్ళు చాలా డేరింగ్గా స్టెప్ తీసుకొని చాలా చక్కగా చేశారు. ఈ ఉద్యమం ఈ రూపంలో ఉందంటే ఫస్ట్ ప్రధాన కారకులు వాళ్ళు. రెండవది మన ఎన్జిఓస్ అందరూ కూడా ఒక మోర్ దెన్ 1 month 40 days అయిపోయింది ఇప్పటికే. వాళ్ళు కూడా ఎక్కడ తగ్గకుండా మనకి ఉద్యోగస్తులకి 1st తారీఖున జీతం అనేది చాలా ఇంపార్టెంట్. అది రాకపోతే మనం ఇంకే పని చేయలేం, దాని మీదే ఆలోచన ఉంటుంది, ఏ పని చేయలేం. అలాంటిది ఈరోజు 2 నెలలు కూడా ఇంకా దాదాపు అది పూర్తయిపోయి వస్తుంది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు తగ్గకుండా ఇంతవరకు కూడా నేను కూడా చాలా మంది అడుగుతున్నాను, ఏంటి 1 నెల రోజులు దాటిపోయింది కదా, మనకి ఇబ్బందులు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ ఉద్యమం ఇంకా కొనసాగిస్తారా, ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తారంటే కూడా అవుట్ ఆఫ్ 10 people ఏం చెప్తున్నారంటే మేము అడుగు వెనక్కి తగ్గేది లేదా అని అంటున్నారు తప్పించి ఎవరు కూడా మేము ఇది విత్డ్రా చేస్తాము, డ్రాప్ అవుతామని చెప్పేసి ఎక్కడ కూడా సమాధానం రాలేదు. సో ఆ 2 ఆర్గనైజేషన్స్కి మనం ఎంతో గుర్తు చేసుకోవాలి, రుణపడి ఉండాలి. నెక్స్ట్ మనం లేట్గా అయినా కూడా వీ హావ్ ఆల్సో స్టార్టెడ్ ఆల్మోస్ట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన ప్లానింగ్ చేసుకొని చక్కగా స్టార్ట్ చేసాం. అయితే ఈ ఉద్యమం సక్సెస్ అవ్వాలంటే ఒక మంచి లీడర్ కావాలి, ప్లానింగ్ కావాలి, ఎగ్జిక్యూషన్ కావాలి. సో అలాగే మన అశోక్ బాబు గారు చక్కగా ప్లాన్ చేసి ఈ ఉద్యమాన్ని చక్కగా లీడ్ చేస్తున్నారు. అలాగే మన పాలిటెక్నిక్ చంద్రశేఖర్ గారు లీడ్ తీసుకోవడం, మనందరినీ కూడా ఒక మార్గదర్శకులుగా ఉండి ప్లానింగ్ చేస్తూ మన చక్కగా అన్ని మనకి కార్యక్రమాలన్నీ చెప్పి చేయిస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా మెంబర్స్ కూడా అందరూ కూడా వారికి తగ్గట్టు వాళ్ళు మనం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఎలా అయితే ఒత్తిడి తేగలం అనేది సార్ అన్నట్టుగా మనం 24 hours దీని మీద కొద్దిగా ఆలోచించి ఎలాగైతే మనం కేంద్రంపై ఒత్తిడి తేగలమో, ఏ పనులు చేస్తే చేయగలమో కూడా ఆలోచించి ఎప్పటికప్పుడు లీడర్స్ మనం కానీ సూచనలు సలహాలు ఇచ్చినట్టయితే కనుక దే విల్ ఆల్సో ట్రై టు ఇంప్లిమెంట్ అండ్ వీ విల్ డెఫినెట్లీ విన్ దిస్ గేమ్. అండ్ ఆల్సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, మన తెలంగాణ వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యమం చేశారు. వాళ్ళు
సెపరేట్ స్టేట్ కాజ్ కోసం మనం కూడా సమైక్యాంధ్ర కోసం మనం చేస్తున్నాం. అయితే దానికి దీనికి చిన్న తేడా ఉంది. అది రాజకీయ నాయకులు వెంట ఉండి లేదా సమాజంలో గౌరవిస్తే స్థితిలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులందరూ వెంట ఉండి నడిపిస్తే నడిచింది అది. కానీ మన ఉద్యమం మటుకు ప్రజల నుండి స్వయంగా వచ్చింది ఇది. సో ప్రజల నుండి ఏ ఉద్యమం వచ్చినా ఎవరు దాన్ని ఆపలేరు. అది గోల్ ఏదైతే అనుకోని ఒక గోల్ మనం పెట్టుకొని మనం అనుకొని ముందుకెళ్తున్నామో డెఫినెట్ గా ఇది ప్రజా ఉద్యమం కాబట్టి డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము. ఓన్లీ థింగ్ ఈజ్ గెలుపు రావాలని అంటే ఓర్పు అవసరం. మనకి శాలరీస్ బిగ్ ప్రాబ్లం అందరికీ కూడా. అయినా సరే మోర్ దెన్ 45 days అలా ఉన్నారని అంటే ఇది ఎక్కడ వెనక్కి తగ్గే ప్రశ్న లేదన్నట్టుగా అందరూ ఉన్నారు. ఇలాగే కనుక మనం ఉండగలిగితే డెఫినెట్ గా మనం పెట్టుకున్న గోల్ ఒక రోజున రీచ్ అవుతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. దయచేసి మెంబర్స్ అందరూ కూడా మనకు ముందు నడిపిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రణాళికలు అవి కరెక్ట్ గా ఫాలో అవుతూ వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్.